వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, అనగాష్టమి వస్తుంది. ఈ రోజు విశిష్టత ఏంటి అంటే, పిల్లలు ముఖ్యంగా పుట్టని వాళ్ళ కోసం ఈ రోజు పూజలు చేస్తే గనక చాలా పుణ్యఫలం దక్కుతుంది అని అంటూ ఉంటారు కదా. ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఈ రోజుకి ఎందుకు అంత ప్రాముఖ్యత తెలుసు? అగము అంటే పాపమమ్మ, అనగము అంటే పాపము లేనటువంటిది. దత్తాత్రేయుడి యొక్క శక్తి అనగాదేవి. గురుగారు, దత్తాత్రేయ శక్తి అనగాదేవి. మనకి చూడండి, శివ పార్వతులు, లక్ష్మీనారాయణలు ఎలా అంటాము, అనగాదేవి దత్తాత్రేయుడు. అనగాష్టమి రోజు గనక అనగాదేవిని దత్తాత్రేయుడిని కలిసి పూజిస్తే కలిగే ఫలితం ఏమిటంటే, మీరు ఇందాక అన్నారు సంతానం కలగలేని వారికి అనేటువంటి దాన్ని అన్నారు కదా, ఎలా పూజ చేయాలో కూడా చెప్తాను. అదే అడగబోతున్నారా మీరు? అంటే దత్తాత్రేయులు అంటే మనకు తెలుసు, చాలా మందికి అనగాదేవి ఎవరు అన్నది తెలియదు. ఒక్కసారి భార్య, దత్తాత్రేయుడి యొక్క భార్య, అందుకే శక్తి అంటారు. యాక్చువల్గా మనం లౌకికమైన ప్రపంచంలో మనం ఇక్కడ భార్య అనేటువంటి భావనలో తీసుకుంటాం. యా, ఎగ్జాక్ట్లీ, సిద్ధి బుద్ధి అని ఎలా అయితే మీరు అన్నారో అలాగే అనగాదేవి దత్తాత్రేయుడి యొక్క భార్య అన్నమాట. అయితే అనగా అంటే పాపము లేనటువంటిది ఆవిడ శక్తి. చూడండి, ఇప్పుడు మనం విష్ణువుకి లక్ష్మి అంటున్నాం, శివుడికి పార్వతి అంటున్నాం, కానీ ఇక్కడ ఎందుకు పాపము లేనటువంటిది, పాపం తీసిబడినటువంటిది అనేటువంటి శక్తి ఎందుకు వచ్చింది అంటే, గురుస్వరూపం దత్తాత్రేయుడమ్మ. మీరు ఏ ఉపాసన అయినా చాలా ఈజీగా చేయగలం, కానీ దత్త ఉపాసన అంత ఈజీ కాదు. చాలా అంటే చాలా నిష్ఠగా ఉండాలి. నిష్ఠగా అంటే అనుగ్రహం ఉంటే తప్ప అసలు ఆలోచన కూడా మనకు రాదంటారు కదా. దత్తాత్రేయుడు అనుగ్రహం ఉంటే, మీకు దత్తాత్రేయుడు సిద్ధించాడు అనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఇప్పుడు వర్షం పడితే బాగుంది అనుకుంటే వర్షం పడుతుంది. అంత పవర్. సీఎంని మార్చేయగలుగుతారు మీ సంకల్పంతో. అంటే చెప్తున్నా, అంటే దత్త అనుగ్రహం అంత గొప్పది. మరి దత్తానుగ్రహం కలగాలంటే కేవలం ఏదో జపం చేసుకుంటే కాదు. అనగాదేవి అనుగ్రహం కలగాలన్నా, దత్తాత్రేయుని అనుగ్రహం కలగాలన్నా కేవలం మంత్ర సాధనతో మాత్రమే సాధ్యం కాదు. యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ఎవరికో పాపం ఏదో లోపం ఉంది, ఒక రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వెంటనే ఓకే జడ్జి చేయడం మానేయాలి. ఫస్ట్ దత్తానుగ్రహం కావాలని మనం జడ్జే చేయకూడదు మనిషిని. వాళ్ళ కర్మ కొద్దీ, వాళ్ళకుండే పరిస్థితులను బట్టి వాళ్ళు అట్లా ఉన్నారు. నేను ఎట్లా జడ్జి చేస్తాను వాళ్ళని? వాళ్ళపైన వాళ్ళకే తెలుస్తుంది, మనకి తెలియదు. మనం అనుకుంటాం ఒక్కోసారి సరదాగా, కానీ దత్తానుగ్రహం కలగాలంటే మనిషిని జడ్జి చేయకూడదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. అప్పుడు ఖచ్చితంగా దత్తానుగ్రహం జరుగుతుంది. అయితే ఈ అనగాదేవిది ఎందుకు చేస్తారు అంటే, పాపము తొలగడానికి చేస్తారు. పాపము తొలగితే గాని గురు అనుగ్రహం కలగదు. దత్తాత్రేయుడు అంటే గురుస్వరూపం కదా. అందుకని అనగాదేవి వ్రతాన్ని 2 కలశాలు పెడతారమ్మా. 2 ఈ అష్టదళ పద్మాలు వేస్తారు. వేసి 2 కలశాలు పెట్టి, ఒకటి అనగాదేవి, ఒకటి దత్తాత్రేయుడిగా భావిస్తూ అనగాదేవి యొక్క అష్టోత్తరం చదువుతారు. అరటిపళ్ళు కానీ, లేనట్లయితే మామిడి పళ్ళు కానీ, లేదా పసుపు రంగుతో కూడినటువంటి పసుపాన్నము, లేదా నెయ్యితో చేసిన పులిహోర కానీ, లేకపోతే నెయ్యి కానీ నైవేద్యంగా పెడతారు. ఓకే, కలశాలంటే ఓన్లీ పూర్ణ కొబ్బరికాయ పెట్టి, కొబ్బరికాయ పెట్టేది. అందులో చాలా కలశంలో ఏం చేయాలంటే అమ్మ, వాటర్లో ఒక మనకి ఉంటాయి కదా, ఇది సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా, అవి వేయడము. ఒక 3 కానీ 2 కానీ 5 రూపాయల బిల్లలు కానీ, లేకపోతే ఏదైనా 1 రూపీ కాయిన్స్ కానీ ఉంటాయి కదా, అవి అందులో వేయడం చేయాలి. చేసి ఆ కలశం అయిపోయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత తీసి వాటిని లోపల పెట్టుకుంటారు. అంటే అనుగ్రహం, దత్తాత్రేయుడు అనుగ్రహం ద్వారా. దీని ద్వారా ఏమవుతుందంటే, వీళ్ళకి చాలా మంది చూడండి సేవింగ్స్ ఉండట్లేదండి, ఇంట్లో ధనం ఉండట్లేదని చేశారు, ఆ ధనాభివృద్ధి జరుగుతుంది. మీరు మొదట్లో అడిగినట్టుగా దత్తాత్రేయుడు అనుగ్రహం ద్వారా చాలా మందికి సంతానం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పాపము అనగాదేవి యొక్క పూజాది విధానం ఎవరైతే ప్రారంభించి చేస్తారో, ఫస్ట్ మీకు పూర్వజన్మల్లో పాపం వల్లే సంతానం కలగరు. సంతానం ఒకటే కాదు, మీకు మంచి హస్బెండ్ రావాలన్నా, మంచి వైఫ్ రావాలన్నా పూర్వజన్మ పుణ్యమే ఉండాలి. పుణ్యం కొద్ది పురుషుడు అంటుంటాం. ఓకే, అలా అనమాట. కాబట్టి ఏంటంటే, ఫస్ట్ మీకు పనులు అవ్వట్లేదు, ముందు కదలట్లేదు అంటే అనగాష్టమి. అనగాష్టమి అని ఆవిడ పేరు వెనకాల ఎందుకు ఈ పేరు వచ్చింది, అండ్ పూజ విధానంలో మనం ఏం పఠించాలి, ఎలా మంత్రం పఠించాలి కూడా తెలియజేయండి. తప్పకుండా చెప్తానమ్మా. అష్టమి తిథికి ఒక ప్రత్యేకత ఉందమ్మా. అష్టమి తిథికి తిథినిత్యాదేవత త్వరితాదేవి అంటూ ఉంటారు. త్వరితాదేవి యొక్క అనుగ్రహం కలిగితే మీకు ఏ పనైనా ఆగిపోయింది ముందుకు కదులుతుంది.
అష్టమి తిథి నాడు చంద్రుడిని చూడండి హాఫ్ మూన్ గా ఉంటాడు, అంటే సగం పని అయింది. మిగతా సగం సాగిందంటే అటువైపు ఇవి పెరుగుతూ ఉంటాయి, ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. 50% అనేది మధ్యం అమ్మ. గురుగారు అష్టమి అనేది మధ్య తిథి కరెక్ట్ చెప్పాలంటే. అందుకే అష్టమి తిథి నుంచి తిథి నిత్యా దేవతలు పైకి కిందకి చూసుకుంటే ఆ తిథి నిత్యా దేవతల యొక్క సంఖ్య మారుతూ వస్తుంది మీకు. కానీ కృష్ణపక్షానికైనా శుక్లపక్షానికైనా అష్టమి తిథికి త్వరితాదేవే. అందుకని అష్టమి నాడు పర్టికులర్ గా మీరు చేసేటువంటి దీంట్లో ఫలితం ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం కానీ, అనగా అష్టమి అనగాదేవికి సంబంధించింది కానీ, కాలభైరవుడిది కానీ, ఏదైనా ఒక జపం చేసేటప్పుడు కూడా అష్టమి రోజు ప్రారంభిస్తారు. అష్టమి టు అమావాస్య ఈ 7-8 రోజులే బలం అన్నమాట. అయితే ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా 2 కలశాలు పెట్టుకొని చక్కగా అష్టదళ పద్మాలు వేసుకొని అనగా దేవి యొక్క లేదా దత్తాత్రేయుడిది ఈ రెండిటిది అష్టోత్తరం చదువుకోవడం. అష్టోత్తరం నాకు రాదండి, నాకు ఎక్కడ దొరకట్లేదు, నోరు తిరగదు అనుకునే వాళ్ళు చాలా సింపుల్గా ఏం లేదు, ఓం అనగాదేవి అయి నమః, ఓం జై గురుదత్త శ్రీ గురుదత్త అని అనుకున్నా సరిపోతుంది. ఓకే. మనసులో ఇక్కడ ఏంటంటే అమ్మ ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఎలా దీపం పెట్టాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, లేకపోతే కలశం ఇలా పెట్టాలా, తూర్పుకి పెట్టాలా, ఉత్తరాన్ని పెట్టాలా, దక్షిణాన్ని పెట్టాలనే కన్ఫ్యూజన్, ఏ రంగు వస్త్రం పెట్టాలనేటువంటి కన్ఫ్యూజన్స్, అయిపోయిన తర్వాత ఆ కలశంలో ఉన్న నీళ్ళు ఏం చేయాలి, ఈ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఏం లేదు, సింపుల్ గా నీళ్ళని తీసుకొని కలశం పూజ అయిపోయింది, ఆ నీరు తీసుకొని ఇంట్లో మూలల్లో జల్లాలి. చాలా మంది తల్లికి ఇల్లంతా జల్లేస్తారు, ఇల్లంతా జల్లకూడదు ఎప్పుడు, దాన్ని మళ్ళీ మనం మట్టుతున్నాం కదా వెళ్ళి, మూలలు జల్లాలి ఇప్పుడు కూడా, ఎవరు తొక్కని చోట. కానీ పూజ చేసే విధానము మీరు 2 కలశాలు అక్కడ పెట్టి ఆవాహయామి స్థాపయామి పూజ చేయమన్నారంటే ఆ 2 కలశాలు కావు, అనగాదేవి దత్తాత్రేయుడిని భావించండి. భావించి మీరు ఒక చంటి పిల్లవాడికి ఎలా అయితే చూసుకుంటారో ఎప్పుడు కూడా పూజలోనమ్మా గుర్తుపెట్టుకోండి, చంటి పిల్లని తల ఎలా చూసుకుంటుంది, నిద్ర లేవగానే ప్యాంపరింగ్ ఎంత చేయమైనా కుట్టేయా చేతికి, ఏంటి వీడికి ఏమిటి ఎర్రగైంది ఇట్లా చూసుకుంటుంది. ఒక భక్తుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళగానే అమ్మవారి ఫేస్లో ఫీలింగ్ అనిపిస్తుంటుంది ఆ భక్తుడికి, ఏంటమ్మా ఈరోజు కొంచెం ఏదో మూడీగా ఉన్నట్టున్నావు, ఇవాళ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫేస్ అంటాడు. ఆ భక్తుడికి అక్కడ విగ్రహం కనబడదు, ఆ విగ్రహ రూపంలో ఉండే ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. ఓకే, అలాగే మనం చూడండి, ఒక తల్లి బిడ్డకి క్యారేజ్ కట్టలేదు అనుకోండి, మధ్యాహ్నం ఏదో పొద్దున్న ఏదో లేట్ అయిపోయింది, ఏదో రెండు ముక్కలు పెట్టి పంపించేసింది, ఏదో ఒక అరటిపండు పెట్టి పంపించేసింది, ఆలోచిస్తూ ఉంటుంది సాయంత్రం వచ్చేది వీడు ఎప్పుడు ఇంటికి వస్తాడా, మళ్ళీ వీడికి ఎప్పుడు ఫుడ్ పెడదామా, ఇది సరిపోదు. కానీ అదే థియరీలో భగవంతుడి మీద కూడా మనం ఆలోచించాలి, అరే వాళ్ళు బెల్లమే పెట్టగలిగానే, కొంచెం రోజు వండి పెడుతుంటాను అమ్మవారికి అంటే అమ్మవారు తింటుందనే భావంతో పెట్టండి, అప్పుడు మీకు భగవంతుడు 100% కనెక్ట్ అయిపోతాడు. ఆ ఎనర్జీ మీకు కనెక్ట్ అవుతుంది, మీరు అసలు ఉన్నారనే భావన. ఒక చంటి పిల్లవాడిని ఎలా అయితే, ఇప్పుడు చంటి పిల్లవాడికి ఏదైనా పెడుతున్నాం అందరికీ చూపించి పెడతామా, వీడు ఈ రోజు ఇది తిన్నాడు అంటాం, ఏం తినలేదంటుంటారు తల్లి, అవునా కదా, అసలు ఏం తినడండి దిష్టి తగులుతుందని. కానీ మనం ఏం చేస్తాము, ఇన్ని పెట్టామని ఫోటోలు తీస్తుంటాం. కాబట్టి ఏంటంటే ఒక చంటి పిల్లవాడిని చూసినట్టే భగవంతుడిని మనం చూసుకోగలగాలి, అప్పుడు తల్లిలాగా మనల్ని చూడడం జరుగుతుంది, తండ్రిలాగా మనల్ని చూసుకుంటాడు భగవంతుడు అనమాట. కాబట్టి భక్తి ప్రధానం, భావన ప్రధానం. కలశాలు పెట్టాము, చక్కగా అష్టోత్తరం చదువుకున్నాము, పంచోపచార పూజ, గంధం సమర్పయామి. ఆ గంధం తీసి పెట్టేటప్పుడు గంధం యొక్క సువాసన అక్కడికి వెళుతుంది, స్వామివారి దగ్గర పెడుతున్నాను, పాపము తొలగుతుంది అంటారు గంధం కనుక సమర్పిస్తే. పుష్పం సమర్పించినట్లయితే మీకు వచ్చేటువంటి కష్టాలు చిన్నగా పోతాయి పుష్ప సమర్పణ వల్ల. అంటే మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు పోతాయేమో పుష్పంతో మీరు కనుక పూజ చేసినట్లయితే. దీపము వల్ల ఏమవుతుందంటే మీ లైఫ్లో ఎదుర్కొనేటువంటి, దీపం చూపిస్తాం కదా భగవంతుడికి, చూపించడం వల్ల ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా దత్తాత్రేయుడికి అనగాదేవికి దీపం చూపించడం అంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క సంబంధం ఉంటుంది. చూపించినప్పుడు లైఫ్లో ప్రతి విషయం నుంచి నేర్చుకోగలుగుతారు. దత్తాత్రేయ ఉపాసనలో ముఖ్యంగా ఏం చెప్తారంటే, మీరు ప్రతి వ్యక్తి దగ్గర నుంచి, ప్రతి జీవి దగ్గర నుంచి ఒకటి నేర్చుకోండి. ప్లస్ ప్రతి దగ్గర మీరు అవతల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వీక్నెస్ లేకపోతే ఇంకోటి ఏదో ఇబ్బందినో చూడకుండా అవతల వాళ్ళ ఏదైతే మంచి పాయింట్ ఉందో వాళ్ళకి చెప్పండి. ఇదే దత్తాత్రేయ ఉపాసన. అలా చెప్తే మీ మీద గౌరవం పెరుగుతుంది. ఫస్ట్ లోపాన్ని చెప్పారు, చిన్నపిల్లలకు వేరు, ఇంట్లో వాళ్ళకి వేరు, పిల్లలకు వేరు, నన్ను ఇది మార్చుకోవాలని చెప్తాం, కానీ బయట వాళ్ళకి చెప్పలేము. ఎందుకంటే అది వాళ్ళు పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. బాగా మెచ్యూర్డ్ అనుకోండి, వెరీ గుడ్, చాలా థ్యాంక్స్ అండి అని చెప్తారు. హై మెచ్యూర్డ్ అయితే, మెచ్యూర్డ్ కాకపోతే శత్రువుగా చూడొచ్చు. అందుకని
అలా చేయండి అని చెప్తారు దత్తాత్రేయ ఉపాసనలో. ఉమ్, అలా ధూపము వల్ల ఏమవుతుంది అంటే ఐశ్వర్యం వస్తుంది. అది ఎటువంటి ఐశ్వర్యము అంటే నిత్యము మీ పక్కనే భగవంతుడు ఉండేంత ఐశ్వర్యం వస్తుందట. వావ్. అనగాదేవి అని దత్తాత్రేయుడు కనుక చేసినట్లయితే. అదేవిధంగా ఇక నైవేద్యం. ఉమ్, నైవేద్యం ఇందాక నేను చెప్పినట్టుగా నేతితో చేసినటువంటి పదార్థము, పసుపుతో చేసినటువంటి పదార్థాలు ప్రత్యేకంగా అనగాదేవికి అండ్ దత్తాత్రేయుడికి చేయాలి. దత్తానుగ్రహం కనుక మీకు నిత్యము చేయగలిగితే అష్టసిద్ధులు వస్తాయి. అనిమ, మహిమ, గరిమ. మనకి ఆంజనేయ స్వామి దాంట్లో మనం చెప్పుకుంటూ ఉంటాం అష్టసిద్ధి నవనిధికే దాత అని. అష్టసిద్ధులు అంటే ఏంటంటే ఆయన చిన్నగా అయిపోగలడు, ఉమ్, పెద్దగా శరీరాన్ని పెంచగలడు, తేలిగ్గా అయిపోగలడు, ఏ రూపం అంటే ఆ రూపాన్ని దాల్చగలడు. అవన్నీ అష్టసిద్ధులు అంటారు. ఉమ్, నిజంగా ఇప్పటికీ కూడా దత్తాత్రేయుడు అనుగ్రహాన్ని పొంది ఆంజనేయ స్వామి ఎలా అయితే సిద్ధులతో ఉన్నాడో అలా సిద్ధులుగా తిరుగుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ హిమాలయాల్లో తిరుగుతూ ఉంటారు. అలా వావ్. ఇలా మన ముందే ఇలా వెళ్తూ మాయమైపోయిన వ్యక్తిని నేను చూశాను. ఓ. మన ముందే ఇలా వెళ్తాడు, మాయమైపోయాడు. ఏమైపోయాడు? మాయమైపోయాడు. అష్టసిద్ధులు ఉన్నాయి ఆయనకి. ఉమ్. దత్త ఉపాసనకున్న పవర్ అలాంటిది. అలాంటిది. ఎస్ గురుగారు, మన వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి దత్తుడి గురించి ఏదైనా చేద్దామంటే నేను చేయలేకపోతున్నానండి, ముందడుగు పడట్లేదు, ఏదో ఒక హర్డిల్ వస్తుంది, Yeah. నాకు ఏదైనా ఒక మార్గం సూచించండి ఆ అనుగ్రహం పొందడానికి. అసలు నేను స్టార్ట్ చేయడానికి ఏదైనా Yeah. మంత్రమో శ్లోకమో ఏదో ఒకటి అన్న వాళ్ళకి మనం చెప్పాల్సిన మాట. ఒకటేనమ్మా, దత్తోపాసనలో ఫస్ట్ మీకు పరీక్ష పెడతాడు. అంటే ఆయన పెట్టాడు, ఆయనకుండే పరివార దేవతలు ఉంటారు చూసారు. ఎందుకంటే సృష్టి స్థితి లయ దత్తాత్రేయ అవతారం. ఉమ్, ఎందుకంటే బ్రహ్మ విష్ణు విష్ణు, రుద్రావతారం. ఉమ్, అందుకే 3 తలలు ఉంటాయి, కలశము, జపమాలు ఉంటుంది, త్రిశూలము, డమరకము ఉంటుంది, శంకు చక్రాలు ఉంటాయి స్వామివారికి. yes. అంటే బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలు అక్కడ ఉన్నాయి. ఉమ్, సృష్టి స్థితి లయ, మీరు ఆ దేవతని దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు, ఆ స్వరూపాన్ని మీరు ఉపాసన చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు స్టార్టింగ్లో అబ్బా ఇదేం ఉపాసన రా బాబు, ఇన్ని కష్టాలు వస్తున్నాయి అనిపిస్తాడు కూడా. ఉమ్, దాన్ని దాటుకొని మీరు వెళ్ళారా అయితే ఇక్కడ ఎప్పుడు నిత్యము మీ మైండ్లో జయ గురుదత్త, శ్రీ గురుదత్త. అవమానం జరిగిన ఓకే, నేను ఈ అవమానంలో ఒకటి నేర్చుకున్నా, ఉమ్, మంచి జరిగిన ఓకే రైట్, నేను దీనివల్ల ఈ మంచి పొందాను. ఆ మైండ్ సెట్ ఉంటూ జయ గురుదత్త, శ్రీ గురుదత్త అని కానీ, లేనట్లయితే దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అని నామస్మరణ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం జరుగుతుంది. దత్తాత్రేయ అనుగ్రహం జరిగింది అంటే ఇంక మీకు తిరుగుండదమ్మా లైఫ్లో, రైట్. దేనికి తిరుగుండదు. సూపర్. సో అనగాష్టమి వల్ల దత్తుడి గురించి కూడా తెలుసుకోగలిగాం గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.